ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ఏది మంచిదో అనేటువంటి మాటల్లో మనకి ఈ వచనంలో చాలా మంచి మాట కనిపిస్తా ఉంది. ఏంటా మంచి మాట అంటే, ఒక దైవజనుణ్ణి కొర్నేలి పిలిపించాను అని అంటున్నాడు. వెంటనే, వెంటనేనంట ఇంకా ఆలస్యం చేయలేదు. ఇంకా జాగు చేయలేదు. ఇంకా తడువు చేయలేదు. వెంటనే నిన్ను పిలిపించి తిని అన్నాడు. ఎప్పుడు వెంటనే పిలిపించాడు అంటే, అతను 3 గంటల సమయంలో అతను ప్రార్థన చేసుకుంటున్న సమయంలో అతనికి దూత కనిపించింది. ఎప్పుడూ చూడని ఒక వ్యక్తిని చూసి భయపడ్డాడు. "భయపడకో కొర్నేలి, నీ ప్రార్థనా విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి" అని చెప్పి అక్కడ దూత ఏం చెప్పింది అంటే, యొప్పేలో పేతురు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనను నువ్వు పిలిపించుకోవాలి అని చెప్పాడు. ఆయనను నువ్వు పిలిపించుకోవాలి అని తెలియజేశాడు. నాకేముందిలే, ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. అవసరమైతే హెల్ప్ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడితో సరిపోదు. మనుషులను ప్రేమించి ధర్మకార్యాలు చేస్తున్నావు. దేవునిని ప్రేమించి ప్రార్థన చేస్తున్నావు. మనుషుల్ని ప్రేమిస్తున్నావు. దేవునిని ప్రేమిస్తున్నావు. అయితే ఈ దేవునిని ప్రేమించే నువ్వింకా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. నువ్వు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. నువ్వు వినవలసినవి చాలా ఉన్నాయి. అవి ఎలా వినాలి అంటే, ఒక దైవజనుడు లేకుండా వినలేవు. అందుకు నీ ఇంటికి ఒక దైవజనుడిని నువ్వు రప్పించుకోవాలి అంటూ స్వయంగా దూతే దర్శనమందు అతనికి తేటతెల్లగా తెలియచేసినప్పుడు, దూత ఏదైతే చెప్పిందో అదే మాట పట్టుకొని ముగ్గురు మనుషుల్ని పంపించి దైవజనుణ్ణి దైవజనుడిని ఆ ముగ్గురు కూడా కలుసుకున్న తర్వాత, జరిగిన విషయమంతా అక్కడ చెప్పిన తర్వాత, తేటతెల్లగా చెప్పిన తర్వాత, ఆయనకు కూడా దర్శనమొస్తే ఆయనకు కూడా దర్శనమొస్తే ఆ దర్శనం ప్రకారం బయలుదేరి కొర్నేలి ఇంటికి రావటం జరిగింది. ప్రియులరా, 2 వైపులా దర్శనం ఉంటే అది చాలా మంచిది. ఒక వైపే కాదు దర్శనం. 2 వైపులా ఏ వ్యక్తి అయితే దర్శనాన్ని కలిగి ఉంటారో అది చాలా బలంగా ఉంటది. అక్కడ దేవుడి కార్యం చాలా బలంగా జరిగిపోద్ది. దేవుడికి స్తోత్రం. అక్కడ కొర్నేలికి దర్శనం వచ్చింది. కొర్నేలి ఇంటికి వెళ్ళాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడు ఇతన్ని ఎలాగైనా సరే కొర్నేలి ఇంటికి వెళ్ళాలి. ఈయనని అక్కడికి పంపించాలంటే ఈయన వెళ్ళడు. కాబట్టి నేను ఒక దర్శనం చూపించాలి అని దేవుడు అనుకొని పేతురుకి కూడా ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనాన్ని బట్టి ముగ్గురు మనుషులు ఇతని దగ్గరికి రావడాన్ని బట్టి, ప్రియులరా, బయలుదేరి పేతురు గారు కొర్నేలి ఇంటికి రావటం జరిగింది. కొర్నేలి ఏం చెప్తున్నాడంటే, వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది అన్నాడు. నీవు రావడమే మంచిది అని అన్నాడు. దేనికి మంచిది? నువ్వు రావడమే మంచిది అంటాడేంటి? దేనికి మంచిది అంటే, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఇక్కడ కూడుకొని ఉన్నాం. ప్రభువు నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో అవన్నీ నువ్వు మాత్రమే చెప్పగలవు. ఒక దైవజనునిగా నీవు మాత్రమే చెప్పగలుగుతావు. నేను ప్రార్థన చేసుకుంటే సరిపోతుందని అనుకున్నాను. ధర్మ కార్యములు చేస్తే సరిపోతుందనుకున్నాను. కానీ లేదు లేదు. నిన్ను పిలిపించుకోమని దేవుడే చెప్పాడు. ఆయన నీ ద్వారా వినవలసిన కొన్ని మాటలు విని పాటించవలసినవి ఏయో ఉన్నాయి.
నేర్చుకోవలసినవి ఏయో ఉన్నాయి. తెలుసుకోవలసినవి ఏయో ఉన్నాయి. తెలుసుకున్న దాని ప్రకారం చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి నీ ద్వారా దేవుడు మాతో ఏం మాట్లాడతాడో మేము వినటానికి సిద్ధం. ప్రభువు నీకేదైతే చెప్పాడో అదే చెప్పేసేయి. మొహమాటం లేకుండా చెప్పేసేయి. మేమిక్కడ కూడుకున్నాం ఆల్రెడీ. నువ్వు వచ్చుట మంచిది అన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి విశ్వాసి కూడా దైవజనుడి యొక్క యాండవరలో ఉండాలి. దైవజనుడు లేకుండా ఎవ్వరూ ఉండకూడదు. నేను ప్రార్థన చేసుకుంటున్నానులే, నాకు దైవజనుడితో పని లేదు అని అనుకుంటున్నావేమో. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అవసరమైతే ఎవరైనా బీదలు కనపడుతుంటే బీదలకి హెల్ప్ చేస్తున్నాను, సరిపోతుంది నాకింకా అని అనుకుంటున్నావేమో. నీకు తప్పకుండా ఒక దైవజనుడు అవసరం. నీకు దైవజనుడు లేకుండా భక్తి చేయకూడదు. నువ్వు చేస్తున్న భక్తికి, ప్రత్యేకంగా నువ్వు చేస్తున్న భక్తికి ఒక దైవజనుడు కూడా ఉంటే నీ భక్తి మరింతగా బలపడుతుంది. నీ భక్తి జీవితంలో ఇంకా నువ్వు ఎదగగలుగుతావు. నువ్వు తెలుసుకోవలసినవి ఏ అయినా ఉన్నాయంటే దేవుని విషయాలు ఒక దైవజనుని ద్వారాగానే ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావు అని నేను నీకు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఎవరైనా నోట్స్ పెన్ను దగ్గర పెట్టుకోండి. కొన్ని పాయింట్లు చెప్తాను. మీరు తప్పకుండా అవి మీకు చాలా ఉపయోగపడతాయని నేను మీకు తెలియజేస్తున్నాను. దైవజనుడు చాలా ప్రాముఖ్యమైనోడు. దైవజనుడు నీ ఇంటికి రావటం మంచిది. అది చెడ్డదేమీ కాదది. దైవజనుణ్ణి దేవుడు నీ ఇంటికే పంపించాడంటే ఆయన ద్వారా దేవుడు నీకేదో చెప్పబోతున్నాడు. దైవజనునిలో నుంచి దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడికి నీ మీద ఏదో ఒక ప్లాన్ ఉంది. దేవుడికి నీ మీద ఒక సంకల్పం ఉంది. అందుకే దైవజనుడు రావటం మంచిది. దైవజనుడు వస్తున్నాడంటే తప్పించుకుని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దైవజనుడు వస్తున్నాడు అంటే తప్పించుకుని తిరిగే వాళ్ళు, ప్రియులరా, చాలా మంది కనిపిస్తున్నారు. నీ ఆశీర్వాదాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఒక దైవజనునిలో నుంచి దేవుడు ఏది మాట్లాడబోతున్నాడో ఆ పలుకులను నువ్వు కోల్పోతున్నావు. ఆ మాటలను నువ్వు కోల్పోతున్నావు. దైవజనుని గురించి మనం ఆలోచన చేస్తే, దైవజనుడంటే ఎవరో, అసలు దైవజనుడంటే ఏంటి అర్థం అని అంటే ఒక 6 పాయింట్లు చెప్తాను. ఈరోజు దైవజనుడంటే ఎవరో తెలియాలి. పాస్టర్ అంటే ఎవరో తెలియాలి. సేవకుడు అంటే ఏంటో తెలియాలి. ఈరోజు సందర్భానుసారంగా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి జాగ్రత్తగా వినగలిగితే కనుక, మీరు రాసుకోగలిగితే కనుక, పాస్టర్ అంటే ఎవరో, దైవజనుడు అంటే ఎవరో, సేవకుడు అంటే ఎవరో అనేది నేను తప్పకుండా మీకు అర్థమయ్యే విధంగా చెబుతాను. మొట్టమొదటిగా, కొర్నేలి నీవు వచ్చుట మంచిది అన్నాడు. నీవు వచ్చినది మంచిది అన్నాడు. ఒక దైవజనుడు రావటం ఎందుకు మంచిది అంటే, ఇంతకీ దైవజనుడు అనే మాటకు అర్థం, లేకపోతే దైవజనుడు అంటే ఏంటంటే, మొట్టమొదటిది దేవుని చేత నడిపించబడేవాడు. దైవజనుడు అంటే దేవుని చేత నడిపించబడేవాడు దైవజనుడు. దేవుని చేత నడిపించబడేవాడు కాబట్టి దైవజనుడు రావటం మంచిది. రెండవది, దేవుని చేత ఎన్నుకోబడిన వాడు దైవజనుడు. దైవజనుడు అంటే ఎవరంటే సమాధానం చాలా సింపుల్ గా చక్కగా చెప్పగలగాలి. దైవజనుడు అంటే ఎవరో, దైవజనుడు అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే, దైవజనుడు అంటే దేవుని చేత నడిపించబడే వాళ్ళని దైవజనులు అంటారండి అని చెప్పాలి. రెండవది, దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు దైవజనులు అవుతారని చెప్పాలి ఎవరైనా అడిగితే.
మూడవది, దేవునికి చెందినవాడు దైవజనుడు. దేవునికి చెందినవాడు దైవజనుడు. నాలుగవది, ప్రవక్తగా స్థిరపడినవాడు దైవజనుడు. ఒక ప్రవక్తని కూడా దైవజనుడనే ఒక ప్రవక్త కూడా దైవజనుడుగానే పిలువబడినట్టు వాక్యాధారాలు చాలా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఐదవది, దేవునితో సంబంధం కలిగి ఉన్నవాడు దైవజనుడు. ఆరవది, దేవుని వాక్యమును పంచుకునే వ్యక్తి దైవజనుడు. దేవుని వాక్యమును బోధించేవాడు దైవజనుడు అవుతాడు. మరలా చెప్తాను, రాసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ మిస్ అయిపోయింది, ఈ పాయింట్ మిస్ అయిపోయింది, త్వర త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అని కొంతమంది అనుకుంటున్నారు కాబట్టి మరలా చెప్తున్నాను. దైవజనుడు అంటే దేవునిచే నడిపించబడేవాడు అని అర్థం. దైవజనుడు అంటే దేవునిచే ఎన్నుకోబడినవాడు అని అర్థం. దైవజనుడు అంటే దేవునికి చెందినవాడు అని అర్థం. దైవజనుడు అంటే ప్రవక్తగా స్థిరపడినవాడు అని అర్థం. దైవజనుడు అంటే దేవునితో సంబంధం కలిగిన వాడని అర్థం. దైవజనుడు అంటే దేవుని వాక్యమును పంచుకునేవాడు లేక దేవుని వాక్యమును బోధించేవాడు అని అర్థం. దైవజనుడు అంటే 6 విషయాలు చెప్పాను మీకు. దైవజనుడు అన్న మాట బైబిల్లో చాలా స్పష్టంగా రాసుంది. దేవుడికి స్తోత్రం. అయితే దైవజనుడు అంటే ఏంటి, పాస్టర్ అంటే ఏంటి అనేది కొన్ని విషయాలు తెలిసి ఉండాలి మనకి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు పాస్టర్ అంటే ఏంటి అసలు? పాస్టర్ అన్న మాట బైబిల్లో ఎక్కడా లేదు. పాస్టర్ అన్న మాట బైబిల్లో ఎక్కడా లేదు. పాస్టర్ గారు అని మీరు పిలుస్తారు, నన్ను పిలుస్తారు, ఇంకా చాలా మందిని మీరు పిలవచ్చు. పాస్టర్ అన్న మాట బైబిల్లో అయితే లేదు. ప్రియులరా, జాగ్రత్తగా వినండి. పాస్టర్ అను పదం లాటిన్ భాష. అది లాటిన్ భాషలోంచి వచ్చిన పదం అది. పాస్టర్ అనే మాట తెలుగు బైబిల్లో ఎక్కడా లేదు. పాస్టర్ అనే మాట తెలుగు బైబిల్లో ఎక్కడా లేదు. ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం 9 సార్లు రాస్తుంది పాస్టర్ అన్న మాట. 9 సార్లు ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది. నేను ఆ రిఫరెన్స్లు చెప్పేస్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. తర్వాత ఇంగ్లీష్ బైబిల్లో చూసుకోండి, తెలుగు బైబిల్లో కాదు, మరలా చెప్తున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో మాత్రమే ఉంది పాస్టర్ అని. ఇర్మియా 2:8లోను, ఇర్మియా 3:15లోను, ఇర్మియా గ్రంథం 10:21లోను, ఇర్మియా గ్రంథం 12:10లోను, ఇర్మియా గ్రంథం 17:16లోను, ఇర్మియా గ్రంథం 22:22లోను, ఇర్మియా గ్రంథం 23:1లోను, ఇర్మియా గ్రంథం 23:2లోను, ఎఫెసీ పత్రిక 4:13లోను పాస్టర్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో రాసుంది. ఇది లాటిన్ భాషలోంచి వచ్చిన పదం. ఇది తెలుగు బైబిల్లో లేదు. ఇది మీకు మరలా రిఫరెన్స్లు చెప్తాను, రాసుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకోవచ్చు. మ్యూట్లోంచి బయటకు రావద్దు దయచేసి. శోభా సిస్టర్ మ్యూట్లో పెట్టుకోండి. హల్లెలూయా. చెప్తున్నాను, మరలా రాసుకోండి. ఇర్మియా 2:8, ఇర్మియా 3:15, ఇర్మియా 10:21, ఇర్మియా 12:10, ఇర్మియా 17:16, ఇర్మియా 22:22, ఇర్మియా 23:1, ఇర్మియా 23:2, ఎఫెసీ 4:13. 9 సార్లు ఇంగ్లీష్ బైబిల్లో పాస్టర్ అనే మాట మనకి కనిపిస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం.
ఇంతకీ పాస్టర్ అంటే ఏంటి అనేది కూడా తెలిసుండాలి. పాస్టర్ అంటే 4 అర్థాలు చెప్తాను. పాస్టర్ అంటే ఏంటనేది 4 విషయాలు చెప్తాను. అవి కూడా రాసుకోండి. గొర్రెల కాపరిని పాస్టర్ అంటారు. లేక సంఘ కాపరిని పాస్టర్ అనంటారు. ఎవరు పడితే వాళ్ళు పాస్టర్‌లు కాదు. చూసిన ప్రతి ఒక్కళ్ళని పాస్టర్ గారు అనకూడదు నువ్వు. గొర్రెల కాపరిని పాస్టర్ అంటారు. ఒక సంఘ కాపరిని పాస్టర్ అంటారు. ఎవరిని పడితే వాళ్ళని పాస్టర్ అనకూడదు. ఎవరిని పడితే వాళ్ళని దైవజనుడా అనకూడదు. ఎవరిని పడితే వాళ్ళని సేవకుడా అని అనకూడదు. సేవకులు అని కూడా అనటానికి లేదు. పాస్టర్ అనే మాటకి మొట్టమొదటి అర్థం గొర్రెల కాపరి లేక సంఘానికి కాపరి అని అర్థం. రెండవది ఆత్మీయ నాయకుడు అని అర్థం. ఆత్మీయ నాయకుడు అని ఒక అర్థం ఉంది పాస్టర్‌కి. పాస్టర్ అంటే మూడవది మేత పెట్టేవాడు అని అర్థం. మేత పెట్టేవాడు అని అర్థం. నాలుగవది బాధ్యత వహించే మంత్రి అని అర్థం. బాధ్యత వహించే మంత్రి ఆయన పాస్టర్ అంటే. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, యాజకుడు అంటే కూడా నీకేంటో తెలిసుండాలి. యాజకుడు అంటే పూజారి అనే ఒక అర్థం ఉంది. ఆయన పూజారి. యాజకుడు అంటే ధూపం వేసేవాడు అని అర్థం. యాజకుడు అంటే ప్రియులరా, నీ విషయాలు దేవుడికి చెప్పి నీ పాపములు, అపరాధములు క్షమించమని వేడుకునేవాడు కూడా యాజకుడవుతాడు. దైవజనుడంటే ఏంటో చెప్పాను. పాస్టర్ అంటే ఏంటో చెప్పాను. పాస్టర్ అనే మాట 9 సార్లు ఏ బైబిల్‌లో రాసుందో చెప్పాను. యాజకుడంటే ఏంటో చెప్పాను. అయితే సేవకుడంటే ఏంటో చెబుతాను. సేవకులు అంటారు కదా చాలామంది. సేవకుడంటే ఏంటనేది కూడా తెలిసుండాలి. దానికొక 2 పాయింట్లు చెప్తాను. సేవకుడంటే ఏంటో. దేవుని ఆధ్వర్యంలోనూ, దేవుని ఇంట్లోనూ పనిచేసేవాడు సేవకుడవుతాడు. దేవుని ఆధ్వర్యంలోనూ, దేవుని ఇంట్లోనూ పనిచేసేవాడు సేవకుడవుతాడు. టోటల్‌గా చెప్పాలంటే ఆత్మ సంబంధమైన సేవకులున్నారు. శారీరకమైన సేవకులున్నారు. శారీరకమైన సేవకులు ఎవరంటే, ఒక బాగా ఉన్న వోళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తిని, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని పనివాళ్ళని మన భాషలో అంటాం గానీ, వాళ్ళు సేవకులు. ఇంట్లో ఒకళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు సేవకులవుతారు. ఇప్పుడు సేవకుడు అంటే దేవుడింట్లో పనిచేసేవాడు సేవకుడవుతాడు. దేవుడింట్లో పనిచేసే సేవకుడికిని, బయటింట్లో పనిచేసే సేవకుడికిని చాలా తేడా ఉంది. శారీరకమైన సేవకుడు కాదు. ఒక ఆత్మ సంబంధి అయిన సేవకుడు, ఆత్మీయమైన సేవకుడు. సేవకుడు అంటే దేవుని ఆధ్వర్యంలోను, దేవుని ఇంట్లోను పనిచేసేవాడు అని అర్థం. రెండవదిగా సేవకుడు అనేటువంటి మాట దగ్గర ప్రియులరా, దేవుని చేత నియమింపబడినవాడు. సేవకుడిని నియమించుకోవాలి. నియమించుకోకుండా సేవకుడు అవ్వడం. నీ ఇంట్లో పనికి నువ్వు నియమించుకుంటేనే వాళ్ళు నీ ఇంట్లో సేవకులవుతారు. నువ్వు నీ ఇంట్లో పని చేసే వాళ్ళని ఎవరినైనా నువ్వు నియమించుకోకుండా నీ ఇంట్లో సేవకులు ఎలాగవుతారు? అవ్వరు. నీ ఇంట్లో పనివాళ్ళు ఎలాగవుతారు? అవ్వరు. నీవు నియమించుకుంటేనే అవుతారు. అదే విధంగా దేవుడు చేత నియమింపబడిన వాడు సేవకుడు. దేవుడింట్లో పనిచేసే ఆ సేవకుడు దేవుని చేత నియమింపబడిన వాడు సేవకుడు. ప్రియులరా, మ్యూట్‌లో పెట్టుకోండి శోభ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మ్యూట్‌లో పెట్టుకోండి. హల్లెలూయా. మ్యూట్‌లోంచి ఎవరు బయటకు రావద్దు. ఇప్పుడు దైవజనుడు అంటే ఏంటో తెలుసుకున్నాం.
పాస్టర్ అంటే ఏంటో తెలుసుకున్నావు. సేవకుడంటే ఏంటో తెలుసుకున్నావు. యాజకుడంటే ఏంటో తెలుసుకున్నావు. ఇప్పుడు నువ్వు చెప్పు, కొర్నేలి ఇంటికి వచ్చినటువంటి దైవజనుడు దేవుని చేత ఎన్నుకోబడినవాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. దేవునికి చెందినవాడు నీ ఇంటికి రావటం నీకు మంచిది కాదా? ఆలోచించు. నీ ఇంటికి రావటం దేవునికి చెందినవాడు మంచిది కాదంటావా? ఒక ప్రవక్తగా, దైవజనుడిగా స్థిరపరచబడినవాడు నీ ఇంటికి రావటం మంచిది కాదంటావా? దేవునితో సంబంధం కలిగినోడు అసలు నీ ఇంటికి రావటం మంచిది కాదంటావా? దేవుని వాక్యాన్ని పంచుకునేవాడు, దేవునికి సంబంధించిన కొన్ని విషయాలను నీకు బోధించి నేను కట్టేవాడు దైవజనుడు కాదంటావా? ఆయన నీ ఇంటికి రావటం మంచిది కాదంటావా? ఆలోచించుకో. ప్రియులరా, కొంతమంది ఇంటికి నేను వెళ్ళాలంటే కూడా వాళ్ళకి అదృష్టం ఉండాలి. కొంతమంది ఇంటికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి. మరి కొంతమంది రావాలని కోరుకున్నా దేవుడే వెళ్ళనివ్వలేదు. కొన్ని చోట్లకి స్వయంగా దేవుడే వెళ్దామనుకున్నా వీళ్ళ దేవుడిని రానివ్వలేదు. మీకు అర్థమైందా? దేవుడిని వీళ్ళు రానివ్వలేదు. ఎందుకు రానివ్వలేదో ఏమిటనేది మనకనవసరం. ఆళ్ళకి ఇంట్రెస్ట్ లేదని చెప్పుకోవాలా? లేకపోతే ఇప్పుడొస్తే ఎప్పుడు ఎళ్తాడో అన్న ఉద్దేశంతో ఆళ్ళు దేవుడిని రానివ్వలేదని చెప్పుకోవాలా? లేకపోతే వస్తే ఏమైనా ఇవ్వాలే, ఇవ్వకపోతే కుదురుతుందేటి అన్న ఉద్దేశంతో ఖాళీ లేదని చెప్పేసారా? ఆరోగ్యం బాగోలేదని చెప్పేసారా? లేక రకరకాల కారణాలు చెప్పేసారా? అంటే వాళ్ళు ఏం చెప్పుకున్నా దేవుడైతే నీ ఇంటికొస్తాడన్నప్పుడు నువ్వు మిస్ అయిపోయావంతే. నువ్వు దేవుడిని వద్దనుకున్నావంతే. దేవుని చేత స్థిరపరచబడినోడు, దేవుని చేత ఎన్నుకోబడినోడు నీ ఇంటికి రావటం ఎంతో మంచిది. నీ కోసం నీ ఇంటికొచ్చి ప్రార్థన చేయడం అది నీకెంతో ఆశీర్వాదం. ప్రార్థన చేసిన వెంటనే నీకేమీ కనిపించకపోవచ్చు కానీ, దానికంతటికీ కూడా దేవుడు ఒక రోజు ఆ ప్రార్థన ఎంత విలువైనదో, ఆ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో నీకు దేవుడు ఒక రోజున కళ్ళు తెరిచి ఖచ్చితంగా అది కనుపరుస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దైవజనుడు వస్తానంటే నీ దగ్గర వేలు వేల రూపాయలు అడుగుతున్నాడా? నీ దగ్గర లక్షలు అడుగుతున్నాడా? లేపోతే నువ్వేదైనా ఇవ్వాలని అడుగుతున్నాడా? ఏం అడగడం లేదు గదా! నీ కోసం, నీ మంచి కోసం ఆయన కూడా ఉద్దేశించుకుని రావాలనుకున్నది కాదది. దేవుడే పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడో. ఏమో ఆయనకి కూడా తెలియదు నీ ఇంటికొచ్చేదాకా ఆయనలో నుంచి దేవుడు ఏం మాట్లాడతాడో అనేది. నీకు తెలియదు, ఆయనకి తెలియదు అసలు నీ ఇంటికొచ్చాక ఏం మాట్లాడతాడో దేవుడు. దేవుడు ఒక ప్లాన్‌ని బట్టే పంపిస్తాడు. ఒక సంకల్పాన్ని బట్టి పంపిస్తాడు. దేవుడికొక ఉద్దేశ్యం ఉంటది. ఆ ఉద్దేశాన్ని బట్టే దేవుడు దైవజనుడిని నీ ఇంటికి పంపిస్తాడు. దైవజనుడు రావటం మంచిది కాదని నువ్వు అనుకుంటున్నావు. దైవజనుడు రావటం మంచిది కాకపోవడం ఏంటి? దైవజనుడు రావటం మంచిది. నీవు వచ్చినది మంచిదని చెప్పేసాడు. నీవు వచ్చినదే మంచిది అని చెప్పేసాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే, దేవునిని గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే, ఆత్మీయంగా ఎదగాలి అని అనుకుంటే, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి అని అనుకుంటే, తప్పకుండా నీకు దైవజనుడు చాలా అవసరం. నువ్వెలా వెళ్ళాలో ఆత్మీయంగా, ఏ రూట్‌లో వెళితే నువ్వు బలపరచబడతావో, ఏ రూట్‌లో వెళితే నువ్వు స్థిరపరచబడతావో, నిన్ను బలపరచటానికి నీకొక దారి చూపించే దైవజనుడు నీకు చాలా ప్రాముఖ్యమైనోడు. ఆయన దేవుని చేత ఎన్నుకోబడినవాడు. దేవుని చేత నడిపించబడుతున్నవాడు అని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. దైవజనుడంటే దైవజనుడు, దైవజనులు అని పలికేసావు. ఇంతకీ దైవజనుడంటే ఏంటో నీకు తెలుసా?
ఎంతవరకు అసలు నీకు దైవజనుడు అంటే ఏంటో తెలుసా? ఎంతవరకు అసలు ఆ పాస్టర్ అంటే ఏంటో నీకు తెలుసా? నీకేమీ తెలియదు. ఎంతవరకు సేవకుడు అనేసావు, ఎంతవరకు దైవజనుడు అనేసావు, ఎంతవరకు పాస్టర్ అనేసావు. పాస్టర్ అంటే ఏంటో తెలీదు. దైవజనుడు అంటే ఏంటో తెలీదు. సేవకుని యొక్క విలువేంటో తెలియదు. కానీ దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీతో ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆలోచించుకో. దేవుడు నీతో ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ నువ్వు మిస్ అయిపోయావు. దైవజనుడిని వద్దనుకున్నావంటే స్వయంగా దేవునినే వద్దనుకున్నావు. దైవజనుని కాదనుకున్నావంటే దేవునినే కాదనుకున్నావు. ఎందుకంటే దేవుడికి ఏదో పని లేక దర్శనం చూపించలేదు కొర్నేలీకి. పేతురు గారిని పిలిపించుకోమని. ఆయన చెప్పే మాటలు నువ్వు వినవలసింది ఉంది అని చెప్పాడు. ఆయన చెప్పిన కొన్ని మాటలు మీరు వినాలి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. కొర్నేలి వెంటనే లోబడ్డాడు. వెంటనే, వెంటనే లోబడి పేతురు గారిని పిలిపించుకున్నాడు. అందుకే స్పష్టంగా చెప్పేశాడు ఆయన. నేను వెంటనే ఇలా చేశాను. ఈ కారణం చేతే చేశాను. నాకిలా దర్శనం వచ్చిందని మరలా ఇద్దరికొచ్చిన దర్శనాలు చెప్పుకున్నారు కూర్చొని. పేతురు గారు ఆయనకొచ్చిన దర్శనం ఆయన చెప్పుకున్నాడు. ఈయనకొచ్చిన దర్శనం ఈయన చెప్పుకున్నాడు. వీళ్ళిద్దరికీ మంచి బంధం ఏర్పడింది. ఆత్మీయమైన బంధం ఏర్పడింది. దైవజనుడు నీ ఇంటికొస్తే ఒక బంధం ఏర్పడతది. ఒక ప్రేమ ఏర్పడతది. ఐక్యత చాలా స్ట్రాంగ్ అవుతది. ఐక్యతలో స్థిరపడతావు. ఐక్యతలో బలపడతావు. దైవజనుడు నీ ఇంటికి వస్తే ఏం జరుగుతుందో కూడా మనం కొన్ని విషయాల్లో బైబిల్‌లోంచి మనం చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, దైవజనుడు నీ ఇంటికొచ్చినా, నువ్వు దైవజనుడున్న స్థలానికి వెళ్ళినా అది చాలా మంచిది. కొర్నేలి దగ్గర కొర్నేలి ఇంటికి దైవజనుడైన పేతురు గారు వెళ్ళడం మనం చూస్తాం. బైబిల్‌లో షునేమి పట్టణస్తురాలు ఎలీషా దగ్గరికి అంటే దైవజనుడి దగ్గరికి వెళ్తున్నట్టు అక్కడ రాసుంది. ఇక్కడేమో కొర్నేలింటికేమో దైవజనుడొచ్చాడు. అక్కడ షునేమి పట్టణస్తురాలేమో దైవజనుడి దగ్గరికి పరిగెత్తుతుంది. ఒకసారి రెండవ రాజుల గ్రంథం 4:23 చదవండి. రెండవ రాజుల గ్రంథం 4:23. అతడు 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 హ్మ్. నేడు అమావాస్య కాదే, విశ్రాంతి హ్మ్. దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదునని అడగగా, ఆమె హ్మ్. నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చినతేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను. చాలు. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోతున్నావు? ఇప్పుడంత అవసరం ఏంటి? అమావాస్య అంటే అనుకోవచ్చు. విశ్రాంతి దినం అంటే అనుకోవచ్చు. ఏంటి ఇప్పుడు వెళ్ళిపోతున్నావేంటి? అనంటే ఆవిడ చెప్పింది, నేను పోవుట మంచిది. దేవుడికి స్తోత్రం. నేను పోవుట నేను మంచిది. ప్రియులారా, మన భాషలో కొన్నిసార్లు నేను వెళ్ళటం మంచిదంటాం. తెలంగాణ వాళ్ళలో అయితే పో మరి, పో అంటారు. తెలంగాణ భాషలో పోమరంటారు. అది తెలంగాణ వాళ్ళ భాష అనుకుంటాం గానీ, బైబిల్ మాట అది. నేను పోవుట, నేను పోవుట మంచిది అని చెప్పింది. తన భర్త అడుగుతుంటే ఆమె చెప్పినటువంటి మాట ఒకటే. ఇంక మారుమాట చెప్పలేదు. 4 రకాలుగా మాట్లాడలేదింక. నేను పోవుట మంచిదందంతే. దేవుడికి స్తోత్రం. దైవజనుడు నీ దగ్గరికొచ్చినా, నువ్వు దైవజనుడి దగ్గరికి పోయినా,
అది చాలా మంచిది. దైవజనుని ద్వారా నీ సమస్యకి పరిష్కారం దేవుడు చేయగలుగుతాడు. దేవుడు తనంతట తాను ఏదీ చేయలేడు. దేవుడు తనంతట తాను డైరెక్ట్‌గా ఏదీ చేయలేడు. ప్రియులరా, దైవజనుడు ప్రాసెస్ పెట్టాడు బైబిల్‌లో. దైవజనుడు ఒక వంతెన లాంటివాడు. దేవుణ్ణి ప్రజల్లోకి తీసుకొస్తాడు. ప్రజల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. అందుకే దేవుడికి ఆయన వాడుకునే ఒక పాత్ర ఖచ్చితంగా అవసరం. దేవుడు ఏ పని చేసుకోలేడు. దేవుడు తనంతట తాను ఏ పని చేసుకోలేడు. ఒక మనిషి లేకుండా ఏం చేయలేడు దేవుడు. అదే విధంగా దేవుడు లేకుండా కూడా ఒక మనిషి ఏమీ చేయలేడు. దేవుడు లేకుండా ఒక మనిషి ఏమీ చేయలేడు. ఒక మనిషి లేకుండా దేవుడు కూడా ఏమీ చేయలేడు. నన్ను వాడుకో అంటే నిన్ను వాడుకుంటాడు. నిన్ను వాడుకుంటున్న దేవునిని కాదని నువ్వు బ్రతికితే, నిన్ను పక్కన పెట్టి ఇంకొకళ్ళనైనా లేపుకొని వాడుకుంటాడు. అంతే తప్ప దేవుడు తనంతట తాను డైరెక్ట్‌గా ఎక్కడా పని చేయలేడు. ఒక వ్యక్తిని వాడుకుంటేనే పని చేయగలడు. ఇది పాత నిబంధనలో నుంచి క్రొత్త నిబంధన దాకా ఈ విధానం అంతా కూడా అలాగే జరిగింది. బైబిల్ సిస్టమ్ అంతా కూడా, దేవుడి సిస్టమ్ అంతా కూడా ఎలాగుందంటే, దైవజనుడిని వంతునిగా చేసుకొని ఏదైనా చేశాడు. ఇజ్రాయేలీయుల మొరను విన్నానన్నాడు. వాళ్ళ కన్నీళ్లు చూశానన్నాడు. వాళ్ళ శ్రమను చూశానన్నాడు. శ్రమను చూశాను, వాళ్ళ నిట్టూర్పులు విడిచుట చూశాను. ఈ గొడవంతా దేవుడు మరలా మోషేకి చెప్పడం ఎందుకే? దేవుడే ఎళ్లి చేసుకోవచ్చు కదా! అంటే చేసుకోలేడు. అవ్వదు. అది జరగని పని. దేవుడికి మనిషి చాలా అవసరం. దేవుడికి ఒక వ్యక్తి చాలా అవసరం. ప్రియులారా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకు మాట్లాడడం చేత కాదు, నేనేం చేయలేను అని అంటా ఉంటే, సరే నువ్వేం చేయలేనంటున్నావు కాబట్టి మరేం చేస్తాం? అని దేవుడు మరొకళ్ళని వెతుక్కోలేదు. మరొకళ్ళని వెతుక్కోవడానికి వెళ్ళలేదు. నేనొక మాట చెప్తాను. నేనేదైనా ఒక పని చెప్పాననుకోండి, నేను చేయలేనని నువ్వన్నావనుకో, ఎందుకు చెయ్యవు? నువ్వు చెయ్యి అని నేను గట్టిగా చెప్పలేను. ఇంకొకళ్ళని వెతుక్కుంటాను నేను. ఇంకొకళ్ళని వెతుక్కొని, ఆ పని చేసేవాళ్ళని నేను ఎంచుకుంటాను. కానీ దేవుడు అలా చేయలేదు. ఎన్నో రకరకాల మాటలు చెప్తున్నాడు. అసలు ఇతను గొడవంతా ఏటంటే, ఐగుప్తుకి ఎందుకెళ్ళనంటున్నాడంటే, ఇతను గొడవ ఒకడిని హత్య చేసి వచ్చేసాడు కదా! అది ఇతని గొడవ. ఇతని భయమంతా, ఇతని గోలంతా అది. లోపడేమో ఇదుంది. లోపడంతా ఇదుంది. ఇది పెట్టుకున్నాడు లోపడ. పైకేమో నాకు మాటలు రావు, అది రావు, ఇది రాదు, ఇయన్నీ చెప్తున్నాడు. నువ్వే సమాధానం చెప్పినా దాని దగ్గర సమాధానం దేవుడికుంది. నువ్వు చెప్పే ప్రతి మాటకి కూడా దేవుడి దగ్గర సమాధానం ఉంది. ఇటు మాట రాదా? మానవులకు నోరిచ్చినోడెవడో అన్నాడంతే. మానవులకు నోరిచ్చిన వాడెవడో? లేదు, నేను వెళ్ళను అన్నాడు. యెహోవా కోపపడ్డాడనుంది. చెయ్యను అంటే నువ్వు చెప్పిన పని చేయకపోతే కోపపడతావు కదా! కోపపడవా? కోపపడతావు కదా! కోపమొస్తది కదా! అలాగే దేవుడికి కూడా కోపమొచ్చింది. ఏదో నశింపజేసేటంత కోపం గాదది. జస్ట్ కోపమొచ్చిందంతే ఆయనకి. కోపపడ్డాడు. ఏ కోపపడినా నువ్వు వెళ్ళకపోతే తప్పదు. నువ్వెళ్ళాలి దయచేసి. నువ్వు వెళితేనే గాని పనవ్వదు. నేను నిన్ను నడిపిస్తాను. నేను అద్భుతాలు చేస్తాను. నీ చేతిలో ఉన్నదాన్ని పట్టుకునెళ్ళు. కర్రని పామయ్యేలా చేస్తాను. మరలా తాకు పట్టుకుంటే తిరిగి మరలా నీ చేతికర్ర అవుతది అంటూ దేవుడు వర్క్ అంతా కూడా ఒక మనిషిని ఆధారం చేసుకునే చేశాడు. నన్నాశీర్వదించు, నన్నాశీర్వదించు అంటే నిన్ను ఎప్పటికీ ఆశీర్వదించడు. నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే, నీ పరిస్థితిని మార్చాలంటే, మధ్యలో ఒక దైవజనుడిని నీ ఇంటికి తీసుకొస్తాడు దేవుడు. ఆ రకంగానే దేవుడు ఏదైనా చేయగలడు. డైరెక్ట్‌గా ఏదీ చేయడు. ఎలా చెప్తున్నావన్నా నువ్వంటే, నేనెలా చెప్తున్నానంటే వాక్యాధారాల్లోంచే చెప్తాను నేను. ఏది నా సొంత మాటలు ఏది చెప్పను.
మోషేతో ఒకసారి దేవుడు అన్నాడు, అహరోనుతోను అహరోను కుమారులతోను ప్రజల్ని ఇలాగా దీవించమని చెప్పు, ఇలాగున ఆశీర్వదించమని చెప్పు, వాళ్ళు ఆశీర్వదించబడతారన్నాడు. ఏ దేవుడే వెళ్ళి ఆశీర్వదించుకోవచ్చు కదా. ఏ దేవుడే వెళ్ళి దీవించుకోవచ్చు కదా. అంటే అది డైరెక్ట్ గా జరగటానికి సాధ్యం కాదు. ఒక మనిషిని మాత్రమే వాడుకుంటాడు. ఒక దైవజనుణ్ణి ఆయన వాడుకొని ఆయన పలుకుతున్న ప్రతి పలుకులో నుంచి ప్రజల్ని దీవించడం మొదలు పెడతాడు. ప్రజల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు తనంతట తాను ఏదీ చేయలేడు. ఇజ్రాయేలీల్ని దేవుడు తనంతట తాను వెళ్ళి విడిపించుకుని రాలేదు. మోషే ద్వారాగానే చేసాడది. మిద్యానీయుల చేతుల్లో ఉండిపోయినటువంటి ఇజ్రాయేలీల విషయంలో గానుగు చాటున గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, పరక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు, రా, మిద్యానీయుల చేతుల్లో ఉన్న వాళ్ళని నీ ద్వారా విడిపించిపోతున్నానన్నాడు. దేవుడు వెళ్ళి విడిపించుకోవచ్చు కదా. దేవుడు తనంతట తాను వెళ్ళి విడిపించుకోవచ్చు కదా. అంటే సాధ్యం కాదది. అది జరగని పని. ఆత్మ అయ్యున్న దేవుడు శరీరంతో ఉన్న మనిషిని వాడుకుంటేనే కాని పని అవదు. దెయ్యం వాడుకున్న మనిషినే వాడుకుంటది. దేవుడు వాడుకున్న మనిషినే వాడుకుంటాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దెయ్యం కూడా ఆత్మ అయ్యుంది. అందుకే శరీరంతో ఉన్నటువంటి వ్యక్తిలోకి దేవుడన్నా దూరిపోవాలి, లేదా దెయ్యమన్నా దూరిపోవాలి. దేవుడన్నా ఒక మనిషిలోకి దూరిపోతేనే ఆ మనిషి దేవుని చేతుల్లో వాడబడగలడు. దెయ్యం చేత వాడబడే వాళ్ళు కూడా దెయ్యం దూరిపోతేనే దెయ్యం చేత వాడబడగలరు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దైవజనుడంటే విలువ లేకుండా అయిపోయింది ఈరోజు. దైవజనుడంటే విలువ లేకుండా అయిపోయింది. కొంతమంది దైవజనులు కూడా విలువ పోగొట్టుకుంటున్నారు అనుకోండి, నేను కాదంటలేదు. వాళ్ళకున్న విలువను కూడా పోగొట్టుకుంటున్నారు. ప్రియులరా, దేవుడి పేరుకి రిపేర్ తీసుకొచ్చే వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తా ఉన్నారు. నేను కాదని అనడం లేదు, కానీ నువ్వు దైవజనుడిలాగే నీ అంతట నువ్వు చూడంతే. ఆయన ఎన్ని చేసినా, ఆయన ఎలా ఉన్నా, ఆయన పర్సనల్స్ విషయాలు గాని, ఆయన కుటుంబ విషయాలు గాని నీకు అనవసరం. ఆయన వ్యక్తిగత విషయాలు కూడా నీకు అనవసరం. ఆయన ఎలా ఉంటే నీకెందుకు? ఆయన లెక్కపు చెప్పుకుంటాడు దేవుడికి. బోధించేవాడు. రెండంతల తీర్పు ఆయనకుంది. ఆయన గొడవ నీకెందుకు? ఆ దైవజనుడు ఎలాగున్నాడో, ఈ దైవజనుడు ఎలాగున్నాడో, వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ నీకెందుకు అసల? నీకేం కావాలో అది పట్టుకుపో. నీకేం కావాలి? ఆయన దగ్గర నుంచి నీకేది అవసరమో అదే తీసుకో. నీకు అంతకు మించి ఆయన గొడవలు నీకు అనవసరం. ఆయన పర్సనల్ విషయాలు నీకు అవసరం. మీకెందుకు ఇంకా పిల్లలు పుట్టలేదు? మీకెందుకు మరి సేవ చేస్తున్నారు కదా, మీకు పిల్లలు పుట్టాలి కదా అంటా ఉంటారు ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్కళ్ళు. ఆయనకి పిల్లలు పుట్టకపోతే నీకెందుకు? ఆయనకి పిల్లలు పుట్టకపోతే నీకెందుకమ్మా? నీకు పుట్టారు కదా ఓ డజన్ మంది. ఓ డజన్ మందో, అర డజన్ మందో నీకు పుట్టారు కదా పిల్లలు. ఆయన గొడవ, ఈళ్ళ గొడవ నీకెందుకసలు? ఆళ్ళీళ్ళ కోసం నీకెందుకు ఆలోచనలు? ఏటి మీ పరిస్థితి ఇలాగుంది? ఏటి మీ కుటుంబ పరిస్థితి ఇలాగుంది? ఆళ్ళ కుటుంబ పరిస్థితి నీకెందుకమ్మా? నీ కుటుంబ పరిస్థితి బాగుంది కదా! ఆళ్ళ గొడవ, ఈళ్ళ గొడవ చూసి ఎళ్తావా ఏటి? ఆయన గొడవ, ఈయన గొడవ నీకెందుకు? ఆ పాస్టరమ్మ గొడవ, ఈ పాస్టరమ్మ గొడవ నీకెందుకసల? ఆయనలో ఏదైనా ఉంటే కూడా నువ్వు వేలు పెట్టి చూపించక్కర్లేదు. దేవుడే చూసుకుంటాడు ఆయన్ని. దేవుడు ఇంట్లో పనిచేసే సేవకుడు గొడవ ఆ యజమానుడు చూసుకుంటాడు ఆయన గొడవేటో. ఏం చెయ్యాలో, ఎక్కడ నలగొట్టాలో, ఎక్కడ తొక్కాలో అక్కడే తొక్కుతాడు ఆయన్ని. దేవుడు చూసుకుంటాడు. ఎక్కడ నలగొట్టాలో అక్కడే నలగొడతాడు. ఆయనను చూసి అసూయ పడిపోకలొద్దు. ఆయన చూసి నువ్వు కుమిలిపోకలొద్దు. ఆయనను చూసి నువ్వేదో అయిపోక్కర్లొద్దు. నీకేం కావాలో అది పట్టుకుపో అంతే. ఆయన గొడవ నీకెందుకు? ఆయన ఏ లోపాలు నీకు కనపడితే నీకెందుకు? నీలో లోపం లేకుండా చూసుకో.
ఆయనలో నీకు ఎన్నో పొరపాట్లు కనపడతాయి. ఆ పొరపాట్లు నీకెందుకు? నీలో పొరపాటు రాకుండా చూసుకో. కిరాణా షాప్‌కెళ్ళావంటే నీకేం గావాలో కిరాణా ఎలా అయితే తెచ్చుకుంటావో, నీకేది అవసరమో అది తెచ్చుకుంటావు. కిరాణా షాప్ వాడిని నీ కుటుంబ పరిస్థితి ఎలాగుంది? నీకు పొలాలున్నాయా? నీకు ఇల్లులున్నాయా? నీకింత అప్పెందుకయిపోయింది? ఇయన్నీ ఆరాలు తీసి నువ్వేమి కిరాణా కొనుక్కొని రావు గదా! ఆయన గొడవ నీకనవసరం. నీకేం గావాలో కిరాణా కావాలి. కిరాణా కొనుక్కొనొచ్చేస్తున్నావు. నువ్వు ఒక కిరాణా షాపు దగ్గర ఆ కిరాణా వాడితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి, ఏం కావాలో అది ఎలాగైతే తెచ్చేసుకుంటున్నావో, నీకేం గావాలో అది పట్టుకొనెళ్ళిపో. అంతే. నీకు దైవజనుడు గొడవలో, ఆళ్ళ పర్సనల్స్ విషయాలు నీకు అనవసరం. ఏదైనా ఒక పర్సనల్ విషయం ఏదైనా చెప్పినా కూడా లోకుగా చూసేవాళ్ళు చాలా మంది కనిపిస్తా ఉన్నారు. అర్థం చేసుకోలేని వ్యక్తులు చాలా మంది కనిపిస్తా ఉన్నారు. హేళన చేసేవాళ్ళు చాలా మంది కనిపిస్తా ఉన్నారు. మరి నువ్వు లోకువి చేత్తావని మరి ఆయన పర్సనల్ విషయం చెప్పాడు నీకు. నువ్వు లోకువి చేత్తావని, నీ నాలుకని భుజాన్నేసుకొని తిరిగి నలుగురికి చెప్తావని, ఎక్కి గుమ్మం ఎక్కి, దిగి గుమ్మం దిగుతూ నలుగురికి చాటింపేత్తావని చెప్పాడు మరి. నలుగురికి చాటింపేత్తావని చెప్పింది మరి ఆ పాస్టరమ్మ నీకు. అది కరెక్ట్ కాదు కదా! తప్పది. ఆయన విషయాలేవైనా మీకు తెలిసుంటే, ఆయనలో ఏదైనా నచ్చనే కనపడుంటే ప్రార్థన చెయ్యండి. ఆయన గొడవ మీకనవసరం. ఆయన విషయంలో వేలు పెట్టి చూపించడానికి మీరు సరిపోరు. ఒక దైవజనుడి మీద నువ్వు వేలు పెట్టి చూపించడానికి సరిపోవు. నీకనవసరం. అనవసరమైన గొడవలియి. ఒక దైవజనుడి దగ్గర నుంచి నువ్వేమైనా నేర్చుకుంటున్నావా? నీకనుకున్న ఆహారం, మేత నీకు దొరుకుతుందా? నువ్వనుకున్న మేత, దేవుడు పెట్టాలనుకున్న మేత నీకేదైనా దొరుకుతుందా? అంతే. మేత తినేసి ఎళ్ళిపో అంతే. నీకేదైనా సరుకు కావాలా? ఆ సరుకు నీకందుతుందా? పట్టుకొని ఎళ్ళిపో అంతే. నీకేదైనా మెటీరియల్ కావాలా? వాక్యానికి సంబంధించిన మెటీరియల్ ఏదైనా కావాలా? ఆ మెటీరియల్ ఇస్తున్నాడు పట్టుకొని ఎళ్ళిపో అంతే. అంతవరకే. కానీ దైవజనుడు మాత్రం దేవుని చేత ఎన్నుకోబడినవాడు. ఆయన లేకుండా దేవుడు ఏమీ చేయలేడు. అది నీవు బాగా గుర్తుపెట్టుకోవాలి. దైవజనుని యొద్దకు పోవటం మంచిదంది. ఆవిడ ఎన్ని సమస్యలతో సతమతమవుతున్నా, అనేకమైన సమస్యలతో సతమతమయింది కానీ, పెద్ద సమస్యొచ్చి పడింది ఒకరోజు. తన బిడ్డే చచ్చిపోయాడు. తన బిడ్డ చచ్చిపోతే దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకొనెళ్ళింది. నీకేదైనా సమస్యొత్తే దైవజనుడికి చెప్పుకో. నీ కుటుంబ సమస్య, నీ కుటుంబ స్థితి బాగోకపోతే చెప్పుకో పర్వాలేదు. చెప్పుకో పర్వాలేదు. నీ కోసం ప్రార్థన చేస్తాడు. నిజమైన దైవజనుడు ఎవ్వరైనా సరే, వీళ్ళకి నీ సీక్రెట్స్ నువ్వేవైనా ఓపెన్ చేసి చెప్తే వాళ్ళీళ్ళకి చెప్పేవాడు కాదు. నిన్ను అర్థం చేసుకుని నీ బాధని, నీ లోతైన బాధని చెప్పుకోలేని సమస్యలో కొన్ని పర్సనల్స్ కూడా నువ్వు ఆయనతో చెప్పుకుంటే, దాచుకునేవాడికే చెప్పుకో. ఆయన మనసులో పెట్టుకొని, నీ పేరు, ఊరు బయటకు రాకుండా ప్రార్థన చేసేవాడికి చెప్పుకో. అది నిజమైన దైవజనుడు. అలాంటి వాళ్ళకి చెప్పుకో. నీ సమస్య విని నేను లోకు చేయలేను దైవజనుడికి చెప్పుకో. దైవజనులలో కూడా లోకు చేసేవాళ్ళు, లోకు చేసి మాట్లాడేవాళ్ళు, హేళన చేసి మాట్లాడేవాళ్ళు చాలా మందున్నారు. నువ్వెవరికి చెప్పుకోవాలో వాళ్ళకి చెప్పుకో. దేవుడికి స్తోత్రం. తన సమస్యనంతా కూడా చెప్పుకోవడానికి వెళ్ళింది. కర్మేలు దగ్గర ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికెళ్ళింది. కర్మేలు పర్వతమందున్న దైవజనుడి దగ్గరికెళ్ళి, ప్రియులారా, తన బాధంతా చెప్పింది. ఇదిగో నా బిడ్డ చచ్చిపోయాడని. నువ్వొస్తేనే గాని పనవ్వదని. దైవజనుడు మరలా దైవజనుని దగ్గరికెళ్ళి దైవజనుని తెచ్చుకుంది. దైవజనుడి దగ్గరికి వెళ్ళడమే గాదు, దైవజనుడిని తెచ్చుకుంది ఇంటికి. నీకుందా రోషం? నీకుందా పట్టు? బాగోలేనప్పుడు గాదు రమ్మంటాం. అమ్మా! నీకు బాగోలేనప్పుడు గాదు రమ్మంటాం. అయ్యా! నీకు బాగోలేనప్పుడు గాదు. నీకు బాగున్నప్పుడు కూడా నువ్వు రమ్మనాలి.
అది. అంటే నీకు బాగోకపోతే అవసరానికి వాడుకుంటానికి పిలుచుకున్నావా? అది కరెక్ట్ కాదది. నీకు బాగోలేనప్పుడు నువ్వెలాగైతే పిలుచుకుంటున్నావో, నీకు పరిస్థితి అంతా బాగున్నప్పుడు కూడా నువ్వు పిలుచుకోవాలి. ఈమె ఏమన్నా అవసరానికి వాడుకొని వదిలేసిందనుకున్నారా? ఈ షునేమి పట్టణస్తురాలన్నా తక్కువదనుకున్నారా? ఆవిడెంతో తెలివైంది. ప్రియులరా, ఆవిడ పరిస్థితి అన్నీ బాగున్నప్పుడు కూడా షునేమి పట్టణానికెళ్ళినటువంటి ఎలీషాని బలవంతం చేసి భోజనానికి పిలుచుకుందంట. అప్పుడు ఆవిడకి ఏంటి, ఏం కావాలి ఆవిడకి? పిలుచుకోవాల్సిన పనేంటి? కానీ దైవజనుడు నా ఇంట అడుగుపెట్టడం మంచిది. దైవజనుడు నా ఇంట్లో ఉండడం మంచిది అని కోరుకుంది. దేవుడికి స్తోత్రం. అప్పటికి ఏ బిడ్డ లేదా మరి ఆవిడకి. ఆవిడకసలు పిల్లలే లేరు. అప్పుడు ఆవిడకి బాబు లేడు. ప్రియులరా, అలాంటి పరిస్థితుల్లో దైవజనుడిని ఆహ్వానించుకుంది. ఆహ్వానించుకున్న ఆమె ఇంట్లో గొప్ప కార్యమే చేశాడు దేవుడు. ఆమెకి ఏ కార్యం జరగనప్పుడే గోడ మీద ఒక గది కట్టించింది. గదిలో మంచం పెట్టింది. పీట పెట్టింది. పీట మీద దీపం పెట్టింది అని మనం చదువుతాం. ఏదైనా జరిగితే కదమ్మా దైవజనుడు మంచి చెడ్డలు చూడడం. నీకేం జరగలేనప్పుడు కూడా నువ్వు దైవజనుడు మంచి చెడ్డలు చూసే వ్యక్తివైతేనే నువ్వు నిజమైన విశ్వాసివి. కొంతమంది అంటారండి, ఈ పద్ధతే నాకు నచ్చదండి అసల. ఆ కార్యం జరిగితే మరి మీ గొడవ చూస్తాను. ఏం చూస్తావు నా గొడవ? నా గొడవ చూత్తవేటి? ఆ పని అవ్వనివ్వండి. చూద్దాం. ఏ పని? నా గొడవేమన్నా చూడన్నానా నేను? ఆ పని అవ్వనివ్వండి చూద్దాం. మీకేమన్నా చూస్తాను. అంటే ఏ పనైనా అవుతేనే చూస్తావా? అంటే ఏదైనా జరిగితే చూస్తావేటి? లేకపోతే చూడవా? ప్రియులరా, ఆమెకి ఒక బాబు లేడు. ఆమెకి సంతానం లేదు. భర్త ఏమో ముసలోడు. అలాంటి టైంలోనే మానింటికి వచ్చుచు పోవుచున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పింది. చెప్పి జాగ్రత్తగా భర్తతో మాట్లాడి దైవజనుణ్ణి దైవజనుణ్ణి మన ఇంట్లో కాదు, మన రూమ్‌లో కాదు, ఆయనకి సెపరేట్‌గా ఒక గది ఉండాలి. అది చేద్దాం ప్లాన్ అంటే, సరే ఇసుక పురవాయించేస్తాను, ఇటుక తెప్పిచ్చేస్తాను, సిమెంట్ తెప్పిచ్చేస్తాను అన్నాడు. మొత్తం మీద మాట్లాడేసుకున్నారు. మళ్ళీ వచ్చేసరికి దైవజనుడికి గదిని సిద్ధపరిచేసింది. ఏయన్నా జరిగితే సిద్ధపరిచిందా? చెప్పమ్మా. ఏమన్నా జరిగితే సిద్ధపరిచిందా? అప్పటికి ఏం జరగలేదు కదా ఆవిడకి. ఆవిడకి ఏ అద్భుతం జరగలేదు కదా అప్పటికి. పోనీ బాబు లేని నాకు ఒక బాబు పుడతాడని చెప్పావు. నాకు బాబు పుట్టాడు కాబట్టి నీకు గది కట్టిచ్చి ఇస్తున్నాను. నువ్వు ఎప్పుడొచ్చినా ఈ ఊరికి రెస్ట్ తీసుకోవచ్చు అని అప్పుడు అనలేదు ఆవిడ. ఏం జరగనప్పుడే కట్టిచ్చిచ్చింది. ఏం జరగనప్పుడే దైవజనుడికి గది కట్టి ఇచ్చింది. అంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఏదైనా జరిగితేనే చేస్తావు నువ్వు. ఆవిడ్ని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన సత్యం ఇది. దేవుడికి స్తోత్రం. వెంటనే గదిలో పడుకున్నవాడు పడుకుని లేచి అంటాడు, ఎలీషా మన ఎలీషా అంటాడు పనివాడితో, "ఎళ్లి ఆ షునేం పట్టణస్తురాలికి ఏం కావాలో ఒకసారి కనుక్కో" అన్నాడు. మన వలన ఏం కావాలో కనుక్కో అంటే, "నాకు సంతానం లేదు. నా భర్త ముసలోడైపోయాడు" అని చెప్పింది. ప్రియులరా, ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి అన్నాడు. శ్రద్ధాభక్తిని కనపరచవనలేదు. శ్రద్ధాభక్తులు. భక్తి కాదు, భక్తులుండాలి నీలో. నీకు భక్తి కాదమ్మా, భక్తులుండాలి. దేవుడికి స్తోత్రం. అన్ని కోణాలలో నీకు భక్తి ఉంటే నీది భక్తులవుతది. ఒక కోణంలో భక్తి చేస్తే కుదరదు. ఒక పరిస్థితుల్లో భక్తి చేస్తే కుదరదు. ప్రతికూల పరిస్థితులలో కూడా ఎదిరాడి భక్తి చెయ్యాలి. నీకు భక్తి కాదు, నీకు భక్తులే ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎంత శ్రద్ధ భక్తులు మా యందు కనుపరిచితివి అన్నాడు.
ప్రియులరా, పరిస్థితి బాగోలేనప్పుడు ఎలాగైతే దైవజనుడిని కలిగి ఉందో, పరిస్థితి బాగున్నప్పుడు ఎలాగైతే కలిగి ఉందో, ఎప్పుడూ కూడా ఆమె కలిగి ఉంటానే ఉంది. బాగున్నప్పుడు ఉంది, బాగోలేనప్పుడు ఉంది. అన్ని వేళలా దైవజనుడితో కాంటాక్ట్‌లో ఉంది. దైవజనుడితో సంబంధం ఉంది ఆవిడకి. దేవుడికి స్తోత్రం. నీకు నిజంగా దైవజనుడితో సంబంధం నీకుందా? ఎందుకు నువ్వు దైవజనుడితో సంబంధం పెట్టుకోవు? ఇంతకీ దైవజనుడు విలువేటో నీకు తెలుసా? ఇంతకీ దైవజనుడంటే అర్థమేటో నీకు తెలుసా? నేను దైవజనుడనే అర్థాలిచ్చి దైవజనుడు గురించి చెప్తున్నానంటే, నీవు అర్థం చేసుకుంటావనే మొదట దైవజనుడంటే అర్థాలేటో చెప్పాను నేను. దైవజనుడి విలువ నీకు తెలుసా? నీకు విలువ తెలిస్తే ఎందుకిలా చేస్తున్నావు? నీకు దైవజనుడి విలువే తెలిస్తే ఎందుకు దైవజనుడిని హత్తుకొని ఉండలేదు? ఎందుకు లెక్కలేనితనం? ఎందుకు నీచంగా చూస్తున్నావు? ఎందుకు నీచంగా చూస్తున్నావు అసల? నువ్విచ్చే దాని వైపు ఏమైనా చూస్తున్నాడా? నువ్విచ్చే దాని వైపు చూసేవాడు అసలు దైవజనుడు కాదు. దేవుడు చేతుల వైపు, దేవుడు వైపు చూసేవాడు నిజమైన దైవజనుడు. నువ్వేదో ఇస్తావని నీ మీద ఆధారపడేవాడైతే కరెక్ట్ దైవజనుడే కాదు. నిజంగా నిలబడే దైవజనుడు కాదు. రాజీ పడని దైవజనుడై ఉండాలి. రాజీ పడని దైవజనుడితో నువ్వు సంబంధం పెట్టుకోవాలి. రాజీ పడని దైవజనుడితో నీ బంధం బలపడాలి. దేవుడికి స్తోత్రం. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దైవజనుడు ఎవరు? రాజీ పడని దైవజనుడా? రాజీ పడిపోయే దైవజనుడా? అసలు నువ్వు కోరుకున్న దైవజనుడిలో ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకునేవి ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న దైవజనుల్లో ఉన్నాయా అనేది నువ్వు చూసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని వెంబడించకూడదు. ఎవరిని పడితే వాళ్ళని కలిగి ఉండకూడదు. ఒక్క దైవజనుడే ఉండాలి అని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఆఫ్‌లైన్‌లో నీకు నమ్మకస్తుడైన దైవజనుడు ఉండాలి. ఆన్‌లైన్‌లో నీకు నమ్మకస్తుడైన దైవజనుడు, నీకు కరెక్ట్ అయిన దైవజనుడు, దేవుడుకు నీ కోసం ఏర్పాటు చేసిన దైవజనుడు నీకుండాలి. నువ్వేర్పాటు చేసుకోకూడదు. మరలా దైవజనుడిని నువ్వెన్నుకోకూడదు. నీ మనసుకొచ్చినోడిని ఎన్నుకుంటావు. సూటు, బూటు, కారులో తిరిగేవాడిని ఎన్నుకుంటావు. అందుకే నీ మనసుకొచ్చినోడిని ఎన్నుకుంటాం కాదు. దేవుడు నీకు ఎవరిని సిద్ధపరిచాడో ఆ దైవజనుడు నీ జీవితంలో నీకుంటే నీ భవిష్యత్తు బాగుంటది. నీ ఆత్మీయత బాగుంటది. ఆయన మీద ఉన్న అభిషేకం కూడా నీ మీదకొస్తది. ఆయన మీదున్న ఆ అభిషేకం నీ మీద కూడా పనిచేస్తది. దేవుడికి స్తోత్రం. కష్టం వచ్చినప్పుడు కూడా వదలలేదండి. బాబు చచ్చిపోయినప్పుడు కూడా వదలలేదండి. దైవజనుడి మీద నిరాశ పెట్టేసుకుంటారు. దైవజనుడి విషయంలో కృంగిపోతారు. ఎందుకు ఇన్నాళ్ళు ఇన్ని చేసాం, గది కట్టించాం, ఆ దేవుడు ఏం చూసాడు అసల, బిడ్డ చచ్చిపోయాడు, తొడ మీద పడుకుని చచ్చిపోయాడు బిడ్డ అని అంటారు. మనలో ఎవరికైనా అలాంటి సంభవిస్తే గనక అదే అంటాం. కానీ ఆవిడ అలా అనలేదండి. భర్తకు కూడా ఇంత కూడా చెప్పలేదు. నేడు అమావాస్య కదే, విశ్రాంతి దినం కదే అన్నప్పుడు నేను పోవటం మంచిదని చెప్పి పోయింది. పోయి తెచ్చుకుంది మరలా. దైవజనుడు నీ దగ్గరికి రావడమే కాదు, నువ్వు దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడిని రప్పించుకోవడం అది చాలా ప్రాముఖ్యమైన విషయం అది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య కూడా దైవజనుడి దగ్గరికే పోయింది. అప్పుల సమస్య వచ్చినప్పుడు. నీకే సమస్య వచ్చినా దైవజనుడు చాలా ప్రాముఖ్యమైనోడు నీ బాధ చెప్పుకోవడానికి. నీ సమస్య విడిపోవాలంటే, దేవుడు నీ సమస్యను విడగొట్టాలంటే దైవజనుడు ఒక వంతెన లాంటివాడు. ఆయన నీకు చాలా అవసరం. ఆయనను విడిచిపెట్టొద్దు. దైవజనుడిని విడిచిపెట్టకు అసలు. ఆఫ్‌లైన్‌లో నీకున్న దైవజనుడు ఎలాంటి వ్యక్తో నీకే తెలుసు. నమ్మకమైనోడో కాదో నీకే తెలుసు. నువ్వేదైనా చెప్తుంటే ఆయన మనసులో పెట్టుకొని ప్రార్థన చేసేవాడో కాదో నీకే తెలుసు. నీకు బోధించే దైవజనుడు నిజంగానే నీకు కరెక్ట్‌గానే బోధించేవాడో కాదో నీకే తెలుసు. ఆఫ్‌లైన్‌లో ఉన్న వ్యక్తి అయినా, ఆన్‌లైన్‌లో ఉన్న వ్యక్తి అయినా
అసల దేవుడు నీకు ఏర్పాటు చేసిన దైవజనులేనా వెళ్ళావు కాదా అనేది నీకు నిర్ధారణ అవ్వాలి. నీకు అర్థమై ఉండాలి. దేవుడికి స్తోత్రం. ప్రవక్తల శిష్యులలో ఒక భార్య వెళ్ళిపోయింది. తన సమస్యకి పరిష్కారం జరిగింది. షునేమి పట్టణస్థురాలు వెళ్ళిపోయింది. దైవజనుడిని తెచ్చుకుంది. తన సమస్యకి పరిష్కారం అయింది. కొర్నేలి ఇంటికి వెళ్ళినటువంటి పేతురు గారిని బట్టి ఆ ఇంట్లో జరగవలసిన కార్యం జరిగిపోయింది. కేవలం దైవజనుణ్ణి ఆధారం చేసుకునే దేవుడి ఈ కార్యాలు చేశాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడతో ఆగిపోకుండా అపోస్తుల కార్యాల గ్రంథం 9:17 చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యాలు 9:17. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద ఉమ్, చేతులుంచి, సౌలా, ఆ, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు ఉమ్. దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. దైవజనుడు ఎంత ప్రాముఖ్యమైనడంటే సౌలు జీవితంలో రాలిపోవడం కోసం దైవజనుడు చాలా అననీయ అనే దైవజనుడిని పంపించాడు. పౌలు సౌలుగా ఉన్న దినములలో దేవుని వెలుగు చేత తాకబడిన సౌలు దగ్గరికి దైవజనుడైన అననీయ వెళ్ళాడు. చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పొరల వంటివి రాలిపోని బాప్తిసం కూడా పొందాడు. దైవజనుడు లేకుండా అవలేదు ఇది. అననీయా అని పిలిస్తే చిత్తము చెప్పండి అన్నాడు. నిన్ను ఫలానా చోటకి పంపుతున్నాను, నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు వెళ్ళు తప్పకుండా అన్నాడు. అతను హింసించేవాడు అలాంటోడు ఎలాంటోడు అన్నాడు. ఎలాంటోడైనా నా నామము నిమిత్తం అనేకమైన బాధలు భరించటానికి నేను ఏర్పరచుకున్న సాధనం అయిన నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయాలి అన్నాడు. దైవజనుడు లేకుండా దేవుడే చేసుకోవచ్చు కదా, కానీ దేవుడు చేయలేదు అలా. బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ సిస్టమ్ అంతా కూడా దైవజనుడు లేకుండా అక్కడ ఏది జరగలేదు. దైవజనుడు వెళ్ళి చేతులుంచినప్పుడే పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు అతని కళ్ళు కనపడినాయి. అతనికి స్వస్థత వచ్చింది. అతనికి విడుదల వచ్చింది. ఆయనకి రక్షణ కూడా కలిగింది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇంకా మనం చదువుకుంటే గనక చాలా ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తా ఉన్నాయి. దైవజనుడు నీ ఇంటికి రావటం ఎంత ప్రాముఖ్యమైందో ఇంకొక 2 రిఫరెన్స్‌లు చూపించి ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 16, 15 చదవండి. అపోస్తుల కార్యాలు 16, 15 చదవండి. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, ఆ! నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండురని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. బలవంతం చేసిందంట. బలవంతం చేసి తీసుకెళ్ళిపోయింది. మా ఇంటికి మీరు రావాలి. ప్రభువు మీద విశ్వాసం ఉంచిన దాన్నని ఎరిగితే మీరు నిర్లక్ష్యం చేయకండి. మీరు దయచేసి మా ఇంటికి రావాలి అని చెప్పింది. తీసుకెళ్ళిపోయింది పౌలుని. వెళ్ళాడు పౌలు. ప్రియులరా, ఆలోచించు, దైవజనుడు రావటం ఎంతో మంచిది. మంచిదది. చెడ్డదేం కాదు. ఇంకా మనం చదివితే అపోస్తుల కార్యాలు 16:34 చదవండి. అపోస్తుల కార్యాలు 16:34. మరియు మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవునియందు విశ్వాసముంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వెళ్ళిపోయాడంట. జైలర్ కూడా ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి. జైలర్ కూడా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. దేవుడికి స్తోత్రం. నిజంగా భోజనం పెట్టాడని రాసుంది. అతను పెట్టిన భోజనం గురించి బైబిల్‌లో లెక్కించబడింది అంటే
ఎంత శ్రేష్టమైన ఫుడ్ పెట్టాడో చూడండి. నువ్వు పెడతావు, పాసిపోని ఫుడ్ ఎడతావు. నువ్వు పెడతావు, నిలవ ఫుడ్ ఎడతావు. నువ్వు పెడతావు, జావైపోయిన అన్నంతో పెడతావు. ఓ మంచి ఫుడ్ ఎట్టలేవు నువ్వు. ఒక దైవజనుడిని చూసే తీరువ లేదు నీ దగ్గర. ఒక దైవజనుడిని గౌరవించడం రాలేదు నీకసల. మంచినీళ్ళు తాగుతారా అన్నావు, నువ్వేం మనిషివో అసల ఇంటికొస్తే. టీ పెట్టుకొనొస్తానన్న మాట అనవు, అసలు నువ్వేం మనిషివో అసల. అసలు కాఫీ పెట్టుకొనొస్తానని అనవు, అసలు నువ్వేం మనిషివో. నువ్వు పెట్టే టిఫిన్ బాగోదసల. అంత దారుణమా? మనం తింటాం గానీ, ఈ దైవజనుడికి మనం ఈ టిఫిన్ పెట్టకూడదు అని లేదసల. భోజనం గురించి రాశాడు. నేను సందర్భం వచ్చిందని చెప్తున్నాను. భోజనం గురించి రాశాడు కాబట్టి చెప్తున్నాను ఈ మాట. నువ్వు పెట్టే భోజనం ఎలాంటిదసల? మంచి భోజనం పెట్టలేవు, మంచి ఫుడ్ పెట్టలేవు అసలు దైవజనుడికి. రోజు వచ్చి ఉంటాడా? ఎప్పుడో వస్తాడో ఒక్కొక్కసారి. మంచి ఫుడ్ పెట్టాలి. నేర్చుకో, దైవ సేవకుల్ని గౌరవించడం నేర్చుకో. వాళ్ళేం తింటారో తెలుసుకో. తెలుసుకొని వాళ్ళని చక్కగా చూసుకోవడం నేర్చుకో. అది. ఇంక నీ వయసొచ్చింది గానీ, ఎంతోమంది బిడ్డలను కన్నావు మళ్ళీ. బుద్ధి రాలేదసల. ఎవరిని ఎలా చూడాలో తెలీదు అసల. ఏం మనిషివో అర్థం గాదు. మర్యాద, మర్యాద లేదసల. ఆతిథ్యం ఇచ్చే విధానం లేదసల. ఆతిథ్యం గూడా ఇవ్వడం రాదు. చాలా చెడ్డ పేరొచ్చేస్తది నీకు. ఎవరైనా చెప్పుకుంటారు నీ గురించి. నోరు తెరిచి అడగలేకపోయాను గానీ, అయ్యో! కనీసం మంచినీళ్ళు తాగుతారా అన్న అంటారనుకున్నామండి బాబు. అసలు నోరు తెరిచి అడగకుండానే చేత్తారనుకున్నాం గానీ, అదేం మనుషులండి బాబు అసల. గొంతంతా ఆరిపోయింది అని చెప్పుకునే విధంగా చేసుకోకు. ఒకటే, దైవజనుడు పరిస్థితి ఏంటి? ఆయనకేం కావాలి? నువ్వు చూసుకోవాలి. నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దైవజనుడిని నువ్వెలా పడితే అలాగా చూడకూడదు. అది నీకు ఆశీర్వాదం కాదది. దేవుడిని లెక్క చేయలేనట్టే నువ్వు. మంచి భోజనం పెట్టాలి నువ్వు. మంచి ఫుడ్ పెట్టాలి. ఏమైపోతాయి డబ్బులు చెప్పు? ఏమైపోతాయి నీకు డబ్బులు? ఎంతయిపోతాయి? ప్రియులారా, నాకు పెట్టాలని చెప్పట్లేదు నేను. నాకు పెట్టండే, నేను మీ ఇళ్ళకొచ్చినప్పుడని నేను అంటలేదండోయ్! నేను ఏదైనా అడ్జస్ట్ అయిపోతాను. కానీ, మీరు సేవకులని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. బైబిల్ ప్రకారం. నేను ఎలాగున్నా అడ్జస్ట్ అయ్యి ఎళ్ళిపోతానండి అసల. మొన్న ఎక్కడికో వెళ్ళాను. బాత్రూమ్ బాగోలేదు. నేనే బాత్రూమ్ కడిగేసుకున్నాను. బాగోలేదు. నేనే దులిపేసుకున్నాను. ఎక్కడికో వెళ్ళాను. నేనే కడిగేసుకున్నాను. బాత్రూమ్ అంతా పాడైపోయింది. నేనే తోమేసి కడిగేసాను. దానిదేముంది? నీట్‌గా లేకపోతే నేనే ఆ సింక్ బాగోపోతే నేనే కడిగేస్తాను. అది సరిగ్గా అక్కడ క్రమంగా లేకపోతే నేనే సర్దేస్తాను. అవసరమైతే ఆళ్ళ రూమ్ నేనే తుడిచేత్తాను. నాకు పెద్ద విషయం ఏం లేదు. నేనేదో ఏదో రకంగా పోతాను. కానీ అందరూ నాకులాగా ఉండరని చెప్తున్నాను. అందరూ నాలాగా ఉండరు. కాబట్టి దైవజనుడు అనే వ్యక్తిలో నువ్వెన్ని లోపాలు చూసినా అయన్నీ పక్కనెట్టే దైవజనుడికి ఇవ్వాల్సిన గౌరవం నువ్విత్తే దాని ఫలితం నీకు దేవుడిస్తాడు. ఆయన విషయాలు, ఆయన గొడవ, ఆయన ప్రవర్తన అంతా కూడా నీకు అనవసరమే. అది దేవుడు చూసుకుంటాడో. కానీ నువ్వు దైవజనుడని చేర్చుకున్నావు, దైవజనుడి ఫలం పొందుతావు. లేదా ప్రవక్త అని చేర్చుకున్నావు, ప్రవక్త ఫలం పొందుతావు. దేవుడికి స్తోత్రం. మంచి భోజనం పెట్టాడు జైలర్ తీసుకొనెళ్ళి. భోజనం పెట్టడమే కాదండి. పై వచనం చదువక్క, 33వ వచనం. దాని పై వచనం చదువు. చదువు. 33. ఆ! రాత్రి ఆ గడియలోనే అతడు ఆ! వారిని తీసుకుని ఆ! వచ్చి వారి ఆ! గాయములు కడిగెను. వెంటనే హ్మ్. అతడును అతని ఇంటి వారందరును బాప్తిస్మము పొందిరి. వీళ్ళరా గాయములు కడిగాడంట. నువ్వు గాయాలు కడగగలవా? దైవజనుడికి ఎన్ని గాయాలుంటున్నాయో. పాస్టర్ గారండి, దైవజనుడా బాధపడకు. దేనికైనా నేనున్నాను.
నేనున్నాను. పోతే పోనీ, ఎవరెలా ఉంటే ఉండని. మేము వదలం. మీతో మేమున్నాం అనేటంత బలాన్నిచ్చావా నువ్వసల. పాస్టర్ గారికి కొన్ని గాయాలవుతే గాయాలు మాన్పావా అసల. గాయాలను కడిగావా నువ్వసల. గాయములు కడిగేసాడంట. దేవుడికి స్తోత్రం. గాయాలను కడిగేసాడంటే ఇంక గాయమేముంటదింక. గాయాలే కడిగేసాడు. మానిపోవాలి నువ్వు కడిగేస్తే గాయాలు. కనపడకూడదింక ఆయనకి గాయాలు. దేవుడికి స్తోత్రం. ఆ గడియలోనే మరలా ఆలస్యం కాదు. నిద్ర మానుకునైనా సరే నీ గాయాలను కడుగుతాననుకున్నాడు. మొదట ఏది ముఖ్యం? గాయాలతో ఉన్నాడు. మొదట గాయాలు కడగాలి. తర్వాత ప్రియులరా, అతను లేవగలిగితే కొంచెం పర్వాలేదు కదా! అతను లేవగలిగే విధంగా ఉండాలి. దైవజనుడు కూలిపోయేలాగా ఉండకూడదు. గాయాల చేత కృంగిపోతాడు కొన్నిసార్లు కొంతమంది దైవజనులు. కృంగిపోతున్న దైవజనుల యొక్క గాయాలు కడిగి లేపాలి నువ్వు. లేపితే నీకొచ్చి బాప్తిస్మం ఇస్తాడు. గాయాలు కడిగిన తర్వాతే గదా బాప్తిస్మ కార్యక్రమం జరిగింది. గాయాలు కడగబడకుండా, దైవజనుడిని తయారు చేయకుండా, మొదట దైవజనుడిని బలపరచకుండా, లేకపోతే దైవజనుడికి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా దైవజనుడు నిలబడలేదక్కడ. గాయములు కడిగాడు. దైవజనుడి బాధేంటో తెలుసుకో. దైవజనుడికి నీ తరపున ఒక ధైర్యం ఇవ్వి. దైవజనుడికి నీ తరపు నుంచి ఒక ధైర్యం ఇవ్వి. ఒక ప్రోత్సాహంతో కూడిన మాటివ్వి. తప్పేముంది? అతను లేస్తాడు పైకి. నీ మాట కోసమైనా లేస్తాడు. నీ ప్రేమతో కూడిన మాట చూపించు. గాయాలతో ఉన్నవాడు లేస్తాడు పైకి. లేచి బాప్తిస్మం ఇస్తాడో, లేదా బాప్తిస్మం పొందిన దానివైతే, బాప్తిస్మం పొందిన వాడివైతే మరింతగా కడతాడు నిన్ను. ఆ తర్వాత ఆయన మంచి చెట్లు కూడా నువ్వే చూడాలి. ఆయనకేముందో ఏంటో, ఆయన ఏం తింటాడో ఏంటో, ఆ మంచి చెడ్డలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ప్రియులరా, నేను ముగిస్తున్నాను. ఇంక అయిపోయింది. ముగించేస్తున్నాను. దైవజనుడు రావటం ఎంత మంచిదో వీళ్ళందరూ ఎరిగారు కాబట్టి దైవజనుడికి ఆహ్వానం ఇచ్చారు. మరి నువ్వు తప్పించుకుని తిరుగుతున్నావు. దైవజనుడు ఫోన్ చేసాడంటే నీ ఏరియాలోకి వచ్చినప్పుడు, లేనండి, ఊళ్ళో లేనండి, హాస్పిటల్‌లోనండి. ఇంతకీ ఉత్తిదే హాస్పిటల్‌లో లేవు. కానీ నిజంగానే హాస్పిటల్‌కి వెళ్తావు. మరి పలుకున్నావు కదా! ఆ మాట పలికావు గదా! మరెళ్ళాలి గదా! ఆ 2 రోజుల్లోనో, 3 రోజుల్లోనో వెళ్ళిపోతుంటావు ఆటోమేటిక్‌గా. నిజంగానే వెళ్ళిపోతుంటావు. ఎందుకా మాటలు? ఏముందండి, గ్లాసుడు చన్నీళ్ళియ్యి. నీ ఇంటికొచ్చినోడికి అది ఇది కోరుకోవట్లేదు గదా! అది ఇది కోరుకోవట్లేదు గదా! గ్లాసుడు చన్నీళ్ళియ్యి చాలు. ప్రైజ్ ద లార్డ్. తప్పించుకొని తిరగటం కాదు. దైవజనుడు రావటం ఎంతో మంచిది అని లూదియా, లూదియా ఇంటివారు, జైలర్, చెరసాల నాయకుడు కోరుకున్నారు. కొర్నేలి కోరుకున్నాడు. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య కోరుకుంది. ప్రియులరా, షునేమి పట్టణస్థురాలు దైవజనుడు కావాలని కోరుకుంది. ఇంకా దైవజనుడు గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. కానీ సమయం అయింది. మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఎన్నెన్నో విషయాలున్నాయి. చెప్పాలంటే సమూయేలు గురించి చెప్పొచ్చు. ఏలియా గురించి చెప్పొచ్చు. ఇంకా చాలా మంది గురించి చెప్పొచ్చు. కానీ నువ్వు ఆలోచించు. అననీయాని దేవుడు సౌలు దగ్గరికి పంపించాడు. కొర్నేలింటికి పేతురు గారిని పంపించాడు. షునేమి పట్టణస్థురాలింటికి ఎలీషాని పంపించాడు. ఎలీషా దగ్గరికి షునేమి పట్టణస్థురాలను పంపించాడు. ఆ దైవజనుని అత్తుకుని ఉండు అని. ప్రవక్తల శిష్యులలో ఉన్న భార్యని ఎలీషా దగ్గరికే పంపించాడు. నీ సమస్యకి పరిష్కారం ఆయన ద్వారాగానే అవుతది. నేను ఆయన ద్వారానే చేస్తానన్నట్టుగా దేవుడు పంపించాడు. పౌలు మరి జైలర్ ఇంటికి వెళ్ళేలాగా దేవుడే పంపించాడు. లూదియా ఇంటికి దేవుడే పంపించాడు. మరి నీ ఇంటికి దేవుడే పంపించట్లేదు ఇంకా. నీ ఇంటికి ఇంకా దైవజనుడు రాలేదు అంటే దేవుడు పంపించలేదు నీ ఇంటికి ఇంకా. నీ ఇంటికి పంపించలేదు దేవుడు ఇంకా. ఎందుకు పంపించలేదో అసలు నీకు అదృష్టం లేదేమో. అసలు నువ్వు వద్దనుకుంటున్నావేమో. దేవుణ్ణే తోసేస్తున్నావేమో.
చెడ్డదనుకున్నావో, మంచిదనుకున్నావో మరి నాకు తెలీదు గానీ, నీవు వచ్చినది మంచిది అని చెప్పాడంతే. దైవజనుడా! నువ్వు వచ్చినది మంచిది. వెంటనే నేను పిలిపించాను. నువ్వు వచ్చినది మంచిది అన్నాడు. మంచిది అంటే ఇంక దైవజనుడు రావటం మంచిదే. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ కొద్ది మాటల్ని మనందరి వినికిడిలో దీవించి, ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. షూర్.